నేను చెప్పబోయే కంఠస్వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-10 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనలు 91:14. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం అడిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచేదను. సామెతలు 28:20. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆతృత పాడువాడు శిక్ష నందకపో. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్వాక్యం సామెతలు 3వ అధ్యాయం 7-8. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు అడిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చప్పట్లు కొడదాం. తర్వాత ఋషి సందీప్. తర్వాత అమ్మాయిలు చిన్నపిల్లలు దివ్య, నిత్య, ఒలివ, చంద్రకళ సిద్ధంగా ఉండాలి. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్వాక్యం దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపెను. 1 కొరింథీ 6:14. చప్పట్లు కొడదాం. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్వాక్యం 1 కొరింథీ 1వ అధ్యాయం 3-4. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో తర్వాత అమ్మాయిలు చిన్నపిల్లలు దివ్య, నిత్య, ఒలివ, చంద్రకళ. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్వాక్యం లూకా సువార్త 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. He is not here but as he is risen. Luke 24:6. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్వాక్యం కీర్తనలు 103:5. పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్న. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ చిన్నపిల్లలు అభినందిద్దాం. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠవాక్యం కీర్తనలు 119:66.
నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచినాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పు. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే కంఠస్వాక్యం యోహాను 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానము నా జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.